సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ పవన్ కళ్యాణ్ గారు అండ్ అల్లు అర్జున్ గారు వీళ్ళిద్దరూ కూడా ఒకే వేదిక పైన కలవబోతున్నారు సార్. అది బాలకృష్ణ గారు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 50 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఒక వేడుక నిర్వహిస్తున్నారు కదా. సో ఆ సందర్భంగా ఇద్దరు కూడా రాబోతున్నారు అంటున్నారు. మరి గత కొంతకాలంగా వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక వివాదం అయితే నడుస్తుంది. ఈ వేదిక ఆ వివాదానికి పులి స్టాప్ పెట్టడానికి కూడా కారణం కావచ్చు అని అభిమానుల్లో చిన్న ఆశ అయితే ఉంది సార్. మరి ఆ వివాదం ఏదైతే ఉందో ఈ వేడుక ద్వారా పోతుందా లేదా సార్? మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే చిరంజీవి గారు కూడా హాజరవుతారు ఈ వేడుకకి. అవును. అంటే చిరంజీవి బాలకృష్ణ గారు వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్. ఆ రోజుల్లో మెడ్రాస్లో ఇండస్ట్రీ ఉన్న రోజుల్లో వారి పుట్టినరోజుకు వీరు, వీరి పుట్టినరోజుకు వారు వెళ్ళి డాన్స్లు వేసిన సందర్భాలు ఉన్నాయి. అవును. అలాగే పవన్ కళ్యాణ్ కూడా మొదటిసారి బాలకృష్ణతో పరిచయం అయింది. ఇది గత చరిత్ర. అయితే మధ్యలో కొన్ని డిస్టర్బెన్సెస్ జరిగినాయి. ఇప్పుడు వాళ్ళు కూటమి ప్రభుత్వంలో కలిసి ప్రయాణం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు వేదిక మీద ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ అనివార్యంగా వస్తాడు, చిరంజీవి కూడా వస్తాడు, అల్లు అర్జున్కి ఇన్విటేషన్ వెళ్ళింది, ఆయన కూడా వస్తాడు. నిజానికి ఏమీ లేదు వాళ్ళ మధ్య. ఉంటే కదా గొడవ పడాల్సింది, కొట్టుకోవాల్సింది. అక్కడ ఒక స్పెక్యులేటివ్ స్టోరీ మీద కథ నడుస్తోంది డ్రామా. ఏది నేరుగా అల్లు అర్జున్ చిరంజీవి మీద కానీ పవన్ కళ్యాణ్ మీద కానీ విమర్శలు ఎప్పుడూ చేయలేదు. పవన్ కళ్యాణ్ గెలుపుని కోరుకుంటున్నట్టు ఆయన ఒక ట్వీట్ చేసి ఉన్నాడు, రికార్డెడ్ ఎవిడెన్స్ అది. అయితే అదే సమయంలో ఆయన ఆ ట్వీట్ చేసి పిఠాపురం ఒక అడుగు వేసుంటే పరిస్థితి ఎలా ఉండేదో, కానీ ఆ అడుగు వేయకుండా ఆ అడుగు తీసుకెళ్ళి నంద్యాలలో వేశాడు ఆయన. నంద్యాలలో ఒక అడుగు, పిఠాపురంలో ఒక అడుగు వేసుంటే గొడవ లేదు. కానీ పిఠాపురానికి ట్వీటు, నంద్యాలకు అడుగు వేసి ఈ వివక్ష ఎందుకు చూపించావు అనే అభిమానుల గొడవ. కాబట్టి దీన్ని ఆ మేరకే చూడాలి. కానీ అభిమానులు కొంచెం ఓవర్ డోస్తో వెళ్ళారు. ఈ ఓవర్ డోస్తో వెళుతున్న దాన్ని ఆయన పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్య గంధద గుడి వర్సెస్ పుష్ప అనే పోలిక తీసుకురావటం అనేది కొంచెం అల్లు అర్జున్ అభిమానుల్ని గాయపరిచింది. దాంతో వాళ్ళు రియాక్ట్ అయ్యారు. ఇలా బయట రకరకాల వివాదాలు ఉన్నాయి, కానీ ఏ సందర్భంలోనూ ఎవరిని కూడా వ్యక్తిగతమైనటువంటి దూషణలకు దిగల. అటు పవన్ కళ్యాణ్ దిగలేదు, చిరంజీవి దిగలేదు, ఇటు అరవింద్ గారు దిగలేదు, అల్లు అర్జున్ కూడా దిగలేదు. ఒకే ఒక్కసారి సరైనోడు ఫంక్షన్లో ఆయన ఒక మాట అన్నాడు, మాట్లాడను బ్రదర్ అన్నాడు. దాన్ని వివాదం చేశారు, అయిపోయింది దాని స్టోరీ. ఇప్పుడు కావాలంటే మళ్ళీ చేసుకోవచ్చు, కాదని ఆయన అంటలేదు, మంచిదే అంటున్నాడు, మరక మంచిదే అన్నట్టుగా ఉన్నారు. అందుకని ఇప్పుడు ఈ వేదిక మీద కలుస్తారు, కలిసి ఒకే దగ్గర కూర్చోవచ్చు, కాసేపు మాట్లాడుకుంటారు, అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఎవరి పద్ధతిలో వాళ్ళు ఉపన్యాసాలు ఇస్తారు. ఎవరి గురించి మాట్లాడతారు? వీళ్ళు బాలకృష్ణ గురించి మాట్లాడతారు, మాట్లాడి ఎవరి మానాన్ని వాళ్ళు వెళ్ళిపోతారు. వీళ్ళ మధ్య వివాదం అక్కడ ఎలా పరిష్కారం అవుతుంది? అది వీళ్ళ మధ్య వివాదం పరిష్కారం చేయటం కోసం కాదు కదా, పంచాయతీ కాదు కదా, అది ఒక ఈవెంట్. ఆ ఈవెంట్కి ఆయనకు శత్రుత్వం ఎందుకు ఉంటుంది వీళ్ళతో? ఇప్పుడు చిరంజీవితో ఫ్రెండ్షిప్ ఉంది, పవన్ కళ్యాణ్ పార్టీలో ఉన్నాడు, వాళ్ళ కూటమిలో ఉన్నాడు, అల్లు అర్జున్ వాళ్ళకి ఆహా ద్వారా రిలేషను, ఆహాలో ఆయన షో చేస్తున్నాడు బాలకృష్ణ గారు. ఇన్ని విధాలుగా లింకుల్లోంచి వీళ్ళు ఒక చోటకి చేరుతున్నారు అంతే. ఆ చేరినప్పుడు వాళ్ళు బాలకృష్ణ గురించి మాట్లాడుకుంటారు, బాలకృష్ణ గురించి మాట్లాడతారు. వాళ్ళ పర్సనల్ గొడవ తేల్చుకోవడానికి దాన్ని వేదికగా మార్చుకునే అవకాశం అయితే లేదు. అభిమానులు అరుస్తారేమో. అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ముందు మైక్ తీసుకుంటే అభిమానులు ఏదో ఉంది దీనిలో అని చెప్పి అనుకోవచ్చు. ఆయన పవన్ కళ్యాణ్ గురించి అక్కడ కూడా మాట్లాడు, చిరంజీవి గురించి అంతకంటే మాట్లాడు, ఆయన బాలకృష్ణ గురించి మాత్రమే 2 వాక్యాలు మాట్లాడి వెళ్ళిపోతాడు. వారి తమ్ముడి సినిమాలో ఈ మధ్య కాలంలో వచ్చిన బర్త్డే అనే సినిమాలో అల్లు శిరీష్ అతను బాలకృష్ణ అభిమాని, ఆ సినిమాలో క్యారెక్టర్. సో ఆ డ్రామా నడుస్తుంది తప్ప అంతకు మించి ఏదో సయోధ్య అయిపోతుంది, వీళ్ళందరూ కలిసిపోతారు, విడిపోవడానికి ప్రాతిపదిక లేదు, కలవడానికి ప్రాతిపదిక లేదు. అందుకని ఇదేదో ఒక స్పెక్యులేషన్ కోసం పుట్టిస్తున్న కథనం తప్ప ఆ వేదిక మీద ఏదో ఒక బ్రహ్మాండం బద్దలైపోతుందని
వీళ్ళందరికీ విపరీతమైన జ్ఞానం వచ్చేసి స్థితప్రజ్ఞులు అయిపోతారని అనుకోనక్కర్లేదు. ఈ ఈవెంట్ అయిపోయిన రెండో రోజు మళ్ళీ ఈ గొడవ రిస్టోర్ చేయొచ్చు ఇద్దరూ కలిసి. పవన్ కళ్యాణ్ ఏదో మాట్లాడొచ్చు, ఈయనేదో మాట్లాడొచ్చు, డెఫినెట్గా అది మళ్ళీ రచ్చ మొదలవదు. ఇదేదో ముగింపు పలుకుతుంది అనే బయట జరుగుతున్న ప్రచారం మాత్రం ఆ పూర్తి వాస్తవం కాదు. ఒకవేళ సమ్మప్ చేయొచ్చు కూడా, ఎందుకంటే అల్లు అర్జున్ మొదలుపెట్టిన యుద్ధం కాదు ఇది. అది రకరకాలుగా అలా ప్రొక్యూర్ అయింది, అలా ప్రొక్యూర్ అయ్యి అలా నడుస్తోంది ఆ డ్రామా. దాన్ని ఆ మేరకే చూడాలి. అది నిజానికి ఫ్యాన్ వార్. అసలు దీనిని నడిపిస్తున్నటువంటి డ్రైవింగ్ ఫోర్స్ ఏంటంటే చిరంజీవి గారి తర్వాత ఆ ప్లేస్లోకి ఎవరు వెళ్ళాలి అనేది గొడవ వాళ్ళిద్దరి మధ్య. అల్లు అర్జున్కి అలాగే రామ్ చరణ్కి మధ్య గొడవ. వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు గివప్ అంటే రెండో వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు, లేకపోతే జీవితకాలం కొనసాగుతుంది. ఇద్దరు పెద్ద బీభత్సమైన ఏజ్లో లేరు కాబట్టి ఇంకొక 40 ఏళ్ళు ఈ డ్రామా నడుపుకోవచ్చు కావాలనుకుంటే. లేదు ఫుల్ స్టాప్ పెట్టదలుచుకుంటే రేపే పెట్టచ్చు. అంతకంటే ఈవెంట్ దొరకదు. దొరికిన ఈవెంట్ని వినియోగించుకోవడంలోనే నేర్పరితనం ఉంది. ఆ నేర్పరితనాన్ని ప్రదర్శిస్తారా లేదా అనేది ఎల్లుండి క్లారిటీ వచ్చేస్తుంది. సార్ అంటే అల్లు అర్జున్ గారికి ఇన్విటేషన్ అందింది కానీ ఆయన అటెండ్ అవుతారా లేదా అన్న దానిపైన కూడా ఒక చర్చ జరుగుతుంది సార్. ఇష్యూ అవ్వచ్చు, ఎందుకంటే బాలకృష్ణ ఈవెంట్ ఇది. చిరంజీవి వస్తున్నాడా రావట్లేదా, పవన్ కళ్యాణ్ వస్తాడా రాడా, ఇవన్నీ కాదు ఇష్యూస్. బాలకృష్ణ అక్కడే ఉన్నాయి. ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏంటి నాకు అర్థం కాదు. అల్లు అర్జున్ రావడానికి అరవింద్ గారు ఆయనే వెళ్ళి ఈ వివాదం మొదలైన తర్వాత వెళ్ళి పవన్ కళ్యాణ్తో నిర్మాతల మండలి తరఫున వెళ్ళి మాట్లాడొచ్చాడుగా. అక్కడ కొట్టుకోవాలిగా ఇద్దరు లెక్క ప్రకారం. నీ కొడుకు ఇలా మాట్లాడతాడు అని కంట్రోల్ చేసుకోలేవా నువ్వు అని పవన్ కళ్యాణ్ లేచి ఆర్డర్ పెట్టుకోవాలిగా. నందా నువ్వు నందా అయితే ఏంటి, నేను బద్రీనాథ్ అన్నట్టు. ఆ పని జరగలేదుగా ఆ రోజు. మీడియా కెమెరాలన్నీ ఓపెనే ఉన్నాయిగా. అందుకని ఇదేదో బీభత్సం జరిగిపోతుంది. ఆ రోజు ఏదో వాళ్ళు కలిసిపోతారు, ఇక అక్కడి నుంచి ఆప్యాయతలు వెల్లువిరుస్తాయి, ఇలా అనుకోనక్కర్లేదు. ఎవరి పద్ధతిలో వాళ్ళు వెళ్ళి గౌరవంగా నందమూరి బాలకృష్ణ గారిని అభినందించి, అయ్యా మీరు అరుదైనటువంటి రికార్డు కొట్టారు, ఇలాగే కీప్ ఇట్ అప్, ఇలాగే చూసుకెళ్ళండి, తండ్రిని మించిన తనయుడు, ఇలా మాట్లాడేస్తారు. ఆయన తండ్రిని మించిన తనయుడు అవునా కాదా అనేది జనాల జడ్జిమెంట్. కాకపోతే మంచి నటుడు వరకు వచ్చాడు ఆయన. ఎన్టీఆర్ లెగసీని కొనసాగించే లెవెల్లో బాలకృష్ణ నిర్మోహమాటంగా లేడు. దీన్ని అంగీకరించాలి. దీన్ని ఆయన కూడా అంగీకరించాడు, బాలకృష్ణ కూడా అంగీకరించిన వాస్తవం. అందుకని ఇదేదో బేభత్సం జరిగిపోతుంది అనేది కాదు, కానీ ప్రచారం తద్వారా తానేదో అక్కడ వివాదంలో చిరంజీవి గారు ఆ వేదిక మీద ఏమి మాట్లాడు డెఫినెట్గా. ఎందుకంటే ఆయన ఇప్పటివరకు ఎప్పుడు మాట్లాడలేదు. అరవింద్ గారు కూడా వస్తాడు, ఆయన వచ్చినా ఏమీ మాట్లాడదు, ఏమి ఉండదు అక్కడ, హడావిడే ఉండదు. జస్ట్ అందరూ ఒకసారి పలకరించుకోకపోవచ్చు కూడా.